బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి అమరీందర్ దగ్గరికి వెళ్దాం. అమరీందర్ గారు, ఏదైతే నిన్న అంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిపోర్టు పెట్టి దానిపైన చర్చ చాలా తక్కువ సమయం ఇచ్చారని చెప్పి బీజేపీ వారు అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ వారు కానీ బీజేపీ వారు కానీ సమయం ఇంక ఇవ్వాల్సిందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటండి? నేనేమంటున్నా అంటే వెనకటికి ఏదో శాస్త్రం ఉంది. అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏదో కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా నిన్న జరిగినటువంటి అంశము మొదటి సంధి కూడా కాళేశ్వరం మేము చీల్చిచెండాడతాము, అసెంబ్లీలో పెడతాము, మీ పని అయిపోతుంది, అన్ని అబాండాలు వేసుకుంటా. ఎందుకంటే ఈయనకు జైలు కూడా తిన్నటువంటి అలవాటు ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఓటుకు నోటు విషయంలో ఆయనకు అప్పటి నుంచి ఆయన మైండ్ లో ఒక సిండ్రోమ్ తయారైంది. ఎదుటి వాళ్ళని ఎవరినైనా కానీ ఆయన వ్యతిరేకించే వాళ్ళని జైల్లో పెట్టాలి, ఎట్లా చేసి పెట్టాలి, ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు, కాళేశ్వరం అని కొన్ని రోజులు ఈ నడుపుకుంటూ పోతుంది. కానీ ప్రజా సమస్యలని, ప్రజల యొక్క బాగోగులని, ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలనే విషయంలో లేదు. ఆయన కూడా నేను సహజంగా ఒక మనిషి ఒక నిర్దిష్టమైన అటువంటి ఆలోచనతోటి ఈ స్థాయికి ఎదుగుతాడు. కానీ అసలు ఆలోచన పరిపక్వత లేని వ్యక్తి ఎట్లా ఎదిగిండా అనేది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన మా తర్వాతనే రాజకీయాలకు వచ్చిండు. ఆయన పెద్దగా అప్పుడు కూడా కాదు. కానీ ఈ ఎత్తులు జిత్తులు మనుషులని ఈ డమ్మి చేయడము అనే అంశంతో ఆయన మొట్టమొదటి వచ్చుడే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళకుండా చేస్తా అనేది ఒక అంశం తీసుకొచ్చిండు. తర్వాత ఈ రెడ్లకే రాజ్యాధికారం ఇవ్వాలి, రెడ్లకు అన్ని పార్టీలు కలిసి పదవులు ఇవ్వాలని చెప్పి అదొక కుట్ర చేసిండు. తర్వాత ఈయన వచ్చుకుంటే ఏం చేసిండు అంటే, ఈ కేసీఆర్ ఆనవాళ్ళు నీకు ఇచ్చిన హామీలు ఏంటివి, నువ్వు 420 హామీలు ఇచ్చినావు, ఎన్నో రకాలుగా ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పకుండా ఇచ్చేసింది. సరే కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండు. కాళేశ్వరం మొట్టమొదటిగా 2 పిల్లర్లు నిజంగా వాస్తవానికి అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఇంకా నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. నిన్న మొన్న మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ గా వాళ్ళని పీసీ ఘోషి కమిషన్ ఇంతవరకు వాళ్ళని పరిధిలోకి తీసుకోకుండా అక్కడ ఏమి జరిగింది, ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగినట్టుగా జరిగింది, శబ్దాలు వచ్చినాయని ఒక రిపోర్ట్ రాసుకుంటారు. దాని మీద ఇంతవరకు చేయలేదు. అందులో ఇంకోటి వీళ్ళకు ఒక విచక్షణ లేదా నాకు అర్థం కాదు. కాళేశ్వరం అంటే నాట్ ఓన్లీ ఒక మేడిగడ్డ ఒకటే కాదు, దాంట్లో 3 బరాజులు ఉన్నాయి. అన్నారం, సుందీల్లా ఉన్నది. తర్వాత ఎన్నో రకాలైనటువంటి 15 రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వరకు మల్లన్న సాగర్ వరకు మీరు తెలిసినట్టు ఎన్నో సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక 1500 చిల్లర గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. తర్వాత ఒక 151 చిల్లర ఎత్తులో ఉన్నటువంటి ఎత్తిపోసే అంశాలు ఉన్నాయి. తర్వాత ఇన్ని కాలువలు ఉన్నాయి, ఇన్ని పద్ధతులు చేసుకుంటా మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది, ఇవన్నీ చేసుకుంటూ దాన్ని మొత్తం కలిసి కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూలింది. ఇంకోటి మీకు ఒక విషయం చెప్తానండి, ఇందులో ఎంత పొరపాటు ఉందంటే, కాళేశ్వరము ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అపధర్మ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ అంశం జరిగింది. ఆ అంశం జరిగినప్పుడు కేసీఆర్ గారికి దాని మీద చర్యలు తీసుకునేటువంటి స్కోప్ లేదు. గవర్నర్ గారు తీసుకోవాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను ఏమంటున్నా అంటే, ఒక ఇంట్లో చిన్న ఎక్కడనో మనకు ఎలకొచ్చో ఇంకొచ్చో ఏమైందో ఒక పెచ్చు ఊసిపోతే దాన్ని రిపోర్ట్ చేసుకొని తర్వాత అంశం మాట్లాడతాం. నీకు ఇల్లు కూలిపోయింది, ఇదే ఇస్తారు చేసిండు. 90,000 కోట్ల రూపాయలటువంటి కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారంటారు. అరే 1,00,000 కోట్లల్లా అసలు విచక్షణ ఉన్నదా వీళ్ళకేమన్నా? 1,00,000 కోట్లు నిజంగా కూడా ఎక్కడనో మనది. మీరు వికాస్ గారు మీకు తెలియదు కాదు, మన రాష్ట్రము కింది స్థాయిలో ఉండే వరి పంటలో ఎక్కడో 15వ స్థానం 16వ స్థానం మనది. అట్లాంటిది ఈరోజు భారతదేశంలోనే వరి అంటేనే మన తెలంగాణ,
బియ్యం అంటేనే తెలంగాణ, పంటలు అంటేనే తెలంగాణ అనే స్థాయికి కాళేశ్వరం తీసుకెళ్ళిందండి. అది గ్రహించరు. ఎప్పుడైనా కానీ ఒక 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 ఆత్మహత్యలు తగ్గిపోయినాయండి. ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. నీళ్ళు వచ్చినాయి. సరే పోనీ ఆ నీళ్లు వీళ్ళ కళ్ళకు ఇప్పుడు మొన్నటిదాకా మిస్ వరల్డ్ పెట్టినప్పుడు ఆ అందగతలు వస్తే లక్ష్మీనరసింహ స్వామి దగ్గర తీసుకుపోయారు. దేవుని కాళ్ళు కడిగిండ్రు. లక్ష్మీనరసింహ స్వామి కాళ్ళు యాదగిరి గుట్టలో ఆ గోదావరి నీళ్లు తెచ్చి కాళేశ్వరం ద్వారా దేవుని కాళ్ళు కడిగిర్రు. రైతుల పంట పొలాలకు కాళ్ళ కాడికి నీళ్లు తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ దండి. వీళ్ళు 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 మనుషులా లేకపోతే అనడానికి అమరేంద్ర గారు తర్వాత అమరేంద్ర గారు నిన్న అసెంబ్లీలో ఒక నిమిషము ఈయన మొన్న మా దగ్గరకు వచ్చిండు. మా దగ్గరకు వచ్చి ఇక్కడనే వచ్చి నేను కొబ్బరికాయ కొట్టిపోతే నీళ్ళు వేసుకొస్తా అని చెప్పిండు. ఎట్లా తీసుకొస్తావు నీళ్లు? అవన్నీ రాక కొండపోచమ్మ లేకపోతే మల్లన్న సాగర్ లేకుంటే నువ్వు గోదావరి నీళ్ళు తీసుకొస్తావా యాదాద్రి భువనగిరికి? నీకు అంత అది ఉందా? అయితే ఒక విషయం ఏంటంటే అమరేంద్ర గారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరేంద్ర గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ కుంగింది, మనిషిలో గుండె ఎంత విలువైనదో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా విలువైనది, అక్కడ కుంగిపోవడం అనేది అసలు దాంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ వృధా అవుతుంది, సుమారు 21,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు ద్వారా వృధా అయినాయి అని చెప్పి అన్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు గుండెకాయనే మనం ఆగిపోతే మనిషి బతకడు కదా. ఇప్పుడు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ అయినటువంటి మేడిగడ్డ కుంగడం అనేది అది సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చర్య ఇప్పటికి 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి కూడా వాళ్ళు దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పి అన్నారు. కమిషన్ వేసారు, కమిషన్తో అన్నీ జరిగినాయి. సో ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మరి కోర్టుకు పోయారని చెప్పారు. 7 బ్లాక్లలో 2 పిల్లర్లు పర్రబట్టినాయండి. నేను స్వయంగా పోయి చూసి వచ్చిన. ఏమంటున్నా అంటే స్వయంగా పోయి చూసి వచ్చిన. ఎందుకంటే బరాజులు వేరు, డ్యాములు వేరు. వీళ్ళకి కొంతమందికి డ్యాములు తెలియదు, బరాజులు తెలియదు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎట్లుంది, ఈ డ్యామ్ డ్యామ్ వేరు, బరాజ్ వేరు. బరాజు కట్టేది ఇసుక మీద కడతారు. బరాజులు కట్టేది ప్రపంచ వ్యాప్తంగా బరాజులు కట్టేది ఇసుక మీద వాపుతారు. అంత పెద్దటువంటి ఇప్పుడు భూకంపాలు వచ్చినటువంటి సందర్భం వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంది కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో అండగాగుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పిండు ఆయన చోటేబాయ్ బడాబాయ్ అని. మొన్న అసలు నిజంగా చెప్తున్నా కానీ ఆయనకి ఏముందో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు. కానీ మొన్న సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలకు పోయి కమ్యూనిస్టుల ముంగట బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది, బీజేపీ అనేది దొంగ పార్టీ, అది ఏమున్నా కానీ ఓట్ల కోసం సిబిఐని ఈడీని వీళ్ళని తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తీసుకొచ్చి రైడ్లు చేయించి ఇది ఒక దొంగ సంస్థ అని చెప్పిండ్రు. ఈ దొంగ సంస్థ తోటి నువ్వు చేస్తేందుకు నీకు సిగ్గుండాలి కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు మొన్న చెప్పినావు కదా 2 రోజుల క్రితం ఒక మనిషి ఆత్మసాక్షిగా చెప్పినావు కదా. అందులో రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? ఆయన ట్విట్టర్ తెల్లారులేసే చెప్తుండు, ఆయన సిబిఐ అనేది నమ్మొద్దు, సిబిఐ అనేది బీజేపీ జీవ సంస్థ. సరే నీకు సాధన కాకపోయింది, నువ్వంటావు మళ్ళీ నీవే ఇస్తాం. మేము సిబిఐకి వేసినందుకు మేము వెనక పోతలేము. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ కమిషన్ వేసినా కానీ మేము ఎదుర్కొంటాం సిద్ధంగా ఉన్నాం. టైం ఇయ్యరు మేము 30 మంది ఉన్నటువంటి 38 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకేమో మీరు 80 నిమిషాలు ఇస్తారు. మీరు ఎంత లేని బీజేపీకి ఏమో 90 నిమిషాల సమయం ఇస్తారు. ఎక్కడ సోచామండి ఇది? ఏ సంస్కారం అండి ఇది? అసెంబ్లీ ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఏ టైంలో పెట్టాలండి? ఎన్ని రోజులు నడవాలండి సభ? ఎన్ని రోజులు నడవాలండి సభ? దాని మీద వీళ్ళు ఇంత పెద్ద చేసుకురు కదా. 650 పేజీలటువంటి ఈ యొక్క కమిషన్ ది ఎన్ని రోజులు నడవాలి సభ? రాత్రికి ముగించేస్తారా? రాత్రికి ముగించేస్తారా? అసలు ఈయనకు చిత్తశుద్ధి. ఒక్క విషయం అండి, నిజామాబాద్ లో కామారెడ్డిలో వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు, ఇక్కడ పోతున్నారు. అసలు ప్రజా సమస్యల మీద లేదు వీళ్ళకి, ఏం లేదు. ఏమున్నా నేను ఇప్పటి వరకు వికాస్ గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చిండు కదా, అఫీషియల్ ఇచ్చిండు, అన్అఫీషియల్ ఇచ్చిండు, తర్వాత ప్రపంచ సుందరి మనల దాంట్లో కూడా ఇచ్చిండు ఈయన ఏంది స్పీచ్లు. ఎక్కడ చూసినా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా ఒక్క స్పీచ్ అన్న మాట్లాడితే నేను దేనికంటే దాన్ని ఛాలెంజ్ చేస్తాను. ఏం సంస్కారం అండి? వస్తాయి ఎలక్షన్స్, వస్తాయి పోతాయి, చాలా రకాలు ఉంటాయి.